దయచేసి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, దయామయుడ, సర్వాధికారి, సకలలోక రక్షకుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇదిగో నాయన, నిరంతరం ప్రభువా, నాయన మీ అమూల్యమైన రెక్కల నీడలో ప్రభువా మమ్మల్ని అందరినీ నీవు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ గొప్ప ప్రణాళికలో ప్రభువా మమ్మల్ని అందరినీ నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇదిగో ప్రభువా, ప్రార్థన ద్వారా ఈ పునరుద్ధానపు ఆదివారాన్ని ప్రారంభిస్తుండగా తండ్రి నాయనా, ఆది నుండి అంతవరకు మాకు తోడైనండి ప్రభువా. పాటలు పాడేవాళ్ళు మీరు ఉండండి ప్రభువా. ప్రతి ఒక్క స్వరాన్ని నీవు ముట్టండి నాయన. అదేవిధంగా ఆరాధనా భాగంలో తోడైండండి నాయన. అదే రీతిగా నాయన వాక్య పరిచర్య చేసిన నాయన మీ దైర్యాన్ని మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ లైవ్ ద్వారా నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడిన నాయన, వారి హృదయాలను తాకని నాయన. అలనాడు లూదియా హృదయాన్ని ఏ రీతిగా తెరిచావో నాయన, అదిగో నాయన ప్రతి ఒక్క హృదయాన్ని నీవే ముట్టని నాయన. ఆది నుండి అంతం వరకు ప్రభువా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలిగా అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా, సమాధి నిన్ను కీర్తించునా. మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా, సమాధి నిన్ను కీర్తించునా. నిత్యము నేను నిన్ను స్తుతించును.
నా ప్రభువా సమాధి నిన్ను కీర్తించునా మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా సమాధి నిన్ను కీర్తించునా దేవా యెహోవా రావా కనరావా కరుణించుము నన్ను బ్రతికించుము నిత్యము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నేను నిన్ను స్తుతించెదను హల్లెలూయా. మరి యొక్క పాటను పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. దయచేసి వీక్షిస్తున్న మీరందరూ కూడా మాతో కలిపి పాడుతూ దేవుని నామాన్ని స్తుతించవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. పావురమా పావురమా ప్రియమైన పావురమా 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 పయనించే పావురమా 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 ప్రియమైన పావురమా 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 పయనించే పావురమా ప్రియమైన పావురమా పయనించే పావురమా ప్రియమైన పావురమా పయనించే పావురమా వేటగాని బాణం నా గుండెను చీల్చిందా పెంచుకున్న బంధం నిన్ను వంచన చేసిందా వేటగాని బాణం నీ గుండెను చీల్చిందా పెంచుకున్న బంధం నిన్ను వంచన చేసిందా ఎండిపోయిన ఏటిలో ఏ పడవ నడవదమ్మా కూలిపోయిన గూటిలో ఏ పక్షి నిలువదమ్మా ఎండిపోయిన ఏటిలో ఏ పడవ నడవదమ్మా కూలిపోయిన గూటిలో ఏ పక్షి నిలువదమ్మా కసిరే ఎండలు కాల్చక ముందే
చివరిగా మరి యొక్క పాటను పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. మధుర హృదయ వైద్యుడా యెహోవా రాఫా స్తోత్రము. మధుర హృదయ వైద్యుడా యెహోవా రాఫా స్తోత్రము. స్వస్థపరచు యేసయ్యా నీకే నీకే స్తోత్రము. స్వస్థపరచు యేసయ్యా నీకే నీకే స్తోత్రము. ఆరాధనా 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 నీకే ఆరాధనా. ఆరాధనా 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 నీకే ఆరాధనా. మధుర హృదయ వైద్యుడా యెహోవా రాఫా స్తోత్రము. పాపముతో నిండిన నా బ్రతుకు నీ సిలువ రక్తముతో కడిగిన దేవా. పాపముతో నిండిన నా హృదయమున్ నీ సిలువ రక్తముతో కడిగిన దేవా. చీకటి నుండి వెలుగుకు నన్ను పిలచిన యేసయ్యా. చీకటి నుండి వెలుగుకు నన్ను పిలచిన యేసయ్యా. ఆరాధనా 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 నీకే ఆరాధనా. ఆరాధనా 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 నీకే ఆరాధనా. మధుర హృదయ వైద్యుడా యెహోవా రాఫా స్తోత్రము. శాపముతో కృంగిన నా బ్రతుకులో ఆశీర్వాదములు పంచిన దేవా. శాపముతో కృంగిన నా బ్రతుకులో ఆశీర్వాదములు పంచిన దేవా. మంటి నుండి మహిమకు నన్ను పిలచిన
తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఉందాం. గొప్ప దేవా మీకే వందనాలు 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 నైనా. మహాగణుడా మీకే స్తోత్రాలు 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 నైనా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు 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 నైనా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, దయామయుడ, సర్వాధికారి, సకలలోక రక్షకుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. పాటల ద్వారా మహిమ పొందిన దేవా మీకే స్తోత్రాలు నైనా. మా స్వరాలు నీవు ముట్టినందుకు మీకే స్తోత్రాలు నైనా. ఇదిగోనైనా ఆరాధనా భాగంలోనికి వెళ్ళబోతుండగా ప్రభువా, ఆది నుండి అంతవరకు మాకు తోడైండని నైనా. మీరే అధ్యక్షత వహించండి ప్రభువా. ప్రతిదీ నీ నామ మహిమార్థమై జరుగుటకు సహాయమైన దయచేయండి నైనా. ఆ రీతిగా మీ ఆత్మలో ఉన్న ఆనందాన్ని ప్రభువా ప్రతి ఒక్కరు రుచి చూచిలాగానే సహాయమైన దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించినైనా ఆది నుండి ఎంతవరకు నైనా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలిగా అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ఆరాధన క్రమం ప్రకారం మనమందరం పైకి లేచి నిలవబడినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక కీర్తన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ గృహాల్లో మీరందరూ కూడా చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టుకొని తెరచి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 119వ కీర్తన 33వ వచనము నుండి 40వ వచనం వరకు మనం అందరము కలిసి చదువుకుందాం. గత కొద్ది వారాలుగా 119వ కీర్తన మన ఆరాధన క్రమంలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దాన్ని కొనసాగిస్తూ ఇవాళ 33వ వచనము నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడువజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. ఆమేన్. మనం చదువుకొనిన ఈ కీర్తన భాగాన్ని బట్టి దయచేసి మన రెండు చేతుల ఆకాశము తట్టు చాపి పరిశుద్ధ దేవుని నామాన్ని మనమందరము కూడా మహిమపరుద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైన బలి అని ప్రభువు సెలవిచ్చిన రీతిగా అలాంటి మనస్సుతో మనమందరము కూడా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధన చేద్దాం. గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి బిగ్గరగా, ఇంకా బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహోన్నతుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిత్యుడవగు తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా,
సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడా, మిక్కిలి కృపా కనికర కటాక్షములు కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం మరొక తరి నీ పాద సన్నిధిని సమీపించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆదివారపు ఆరాధన ఈ రీతిగా నాయనా మా గృహాల్లో మేముండి జరుపుకొనడానికి నీవు అనుగ్రహించిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. పరిస్థితుల అననుకూలతను బట్టి ప్రభువా మెళకువ కలిగిన వారమై అయ్యా బాహ్యమైన మందిరానికి దూరమైనప్పటికీ నాయన ఆత్మలో ఎలాంటి ఎడబాటు లేకుండగా సంఘముగా నాయన మేమందరము కలిసి ఈ శ్రేష్టమైన సమయములో ప్రభువా ఆయా ప్రాంతాలలో ఉంటూ ప్రభువా ఏకీభవిస్తూ ఆత్మలో ఎడబాటు లేని వారమై ఈ ఆదివారపు ఆరాధన జరిపించుకుంటూ ఉండగా మా మధ్య నీ సన్నిధిని ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ ఆత్మను సంచరింప చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. నీ బాహువును చాపి ఉంచినందుకు స్తోత్రాలు నాయన. పాటల ద్వారా నీవు మహిమ పొందిన రీతిని బట్టి స్తుతిస్తూ ఉన్నాము నాయన. అయా ప్రార్థనల ద్వారా ప్రభువా నీవు మమ్మల్ని సంధించిన రీతిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. అయా కీర్తనల భాగము నాయన, ధ్యానములో నీవు మాకు తోడున్న రీతిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ వాక్యము ఉచ్చరించడానికి ఒకంత యోగ్యత లేని మాకు ప్రభువా మమ్మల్ని ప్రేమించి యోగ్యత కలుగు చేసిన ఆయన ఆ శ్రేష్టమైన లేఖనాలను ధ్యానము చేయడానికి, ఉచ్చరించడానికి, చదవడానికి ప్రభువా యోగ్యతను అర్హతను దయచేసినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. అయ్యా ఈ ప్రత్యేకమైన సమయంలో అయ్యా వాక్య భాగములోనికి వెళుతూ ఉండగా నీ సేవకుని బలపరచండి నాయన. సిలువ చాటున మరుగుపరచండి. నోటిని అగ్ని కణముగా నీవు మార్చండి. నోటిని నీ మాటలతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నీ దాసుని శిరస్సు మీద నీ బాహువును చాపి ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ సేవకుని నోటి నుండి వస్తూ ఉన్న ప్రతి మాటను నిశ్చయముగా రూఢీపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ లైవ్ కార్యక్రమము ద్వారా, ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా వారి వారి గృహాల్లో క్రమముగా కూర్చొని ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినబోతూ ఉన్నారో ప్రభువా వారందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము నాయన. నిశ్చయముగా నీ వాక్యము ద్వారా వారిని ఈ ఉదయకాలము సంధించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నీ కార్యాలు వారి కుటుంబాలలో జరిగించండి ప్రభువా. వాక్యానికి లోబడిన వారే అయ్యా, వాక్యానికి చెవియొగ్గు వారే నాయన, వాక్యానికి తమను తాము అప్పగించుకుని వారే ప్రభువా అయ్యా వాక్యానికి నాయన అయ్యా వారు లోబడినట్లుగా, ఆలకించినట్లుగా కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ ఆత్మ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతా ప్రభువా ప్రారంభము నుండి ముగింపు వరకు నాయన నీ ఆధ్వర్యములో జరిగించండి. జరగబోతున్న ప్రతి కార్యక్రమమును నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము నాయన. ప్రత్యక్ష ప్రసారములో పాల్గొన్న ఒక్కొక్క బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము ప్రభువా. అయ్యా మా అందరి మధ్య నీ ఆత్మ కార్యములు బలముగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి చకచక మీరు కూర్చొని సెల్లులు చక్కగా ఒక చోట పెట్టుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే ఆత్మ నడిపింపు కలిగిన వారై, ఆత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని సేవకులు ఈ ఉదయకాలం మీకు వర్తమాన్ని అందించబోతూ ఉండగా శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ ప్రత్యేకమైన సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆసక్తిపరులై ఈ లైవ్ ద్వారా పరిశుద్ధ పునరుద్ధాన దిన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరొకసారి హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. కరోనా వైరస్ మన దేశంలో ఇంకను ఎక్కువగా విస్తరిస్తూ ఉన్న కారణాన్ని బట్టి ప్రభుత్వము వారు మన మీద కరుణించి దేవుని మందిరాలు ప్రారంభం చేయటానికి, ఆరాధన జరిగించడానికి వెసులుబాటు కలిగించినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉన్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని
ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వారి యొక్క నిబంధనలను దృష్టిలో పెట్టుకొని కొద్ది వారాలు ఇలాగే ఆదివారపు ఆరాధన లైవ్ ద్వారానే జరిగించాలని రాఫా మినిస్ట్రీస్ వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి విశ్వాసులైనటువంటి మీరందరూ దయతో ఈ విషయాన్ని అర్థం చేసుకొని, మన ఆరోగ్యము ప్రధానమైనది, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడు, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీ క్షేమాన్ని, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కరోనా వైరస్ ప్రభావము కొంత నిమ్మళించే వరకు, లేదు అంటే దానికి సంబంధించినటువంటి ఆ వ్యాక్సిన్ కానీ వైద్యం కానీ అందుబాటులోకి వచ్చే వరకు కొద్ది వారాలు ఇలాగే కొనసాగించటం మంచిది అనేటటువంటి ఆలోచన దేవుడు నా మనసులో పెట్టాడు. దీనిలో మీ అందరూ ఏకీభవించాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నా. యథావిధిగా మనం ఎప్పటిలాగానే దేవుని వాక్యాన్ని ఈ లైవ్ ద్వారానే విని ఆశీర్వదించబడడానికి ప్రయత్నం చేద్దాం. మనము మన దేశము నిమిత్తం, మన రాష్ట్రము నిమిత్తం, మన పట్టణము నిమిత్తము, మన సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు, కుటుంబాల కొరకు నిశ్చయముగా మన ప్రార్థనలను కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని గమనించాలి. మంచిది. పునరుద్ధాన దినమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగి వెళదాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయామయుడా, సర్వాధికారి, సకల లోక రక్షకుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న అద్వితీయ అగోచర సత్యదైవమా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభువా, మరి ఈ సంవత్సరము ఈ కరోనా ప్రభావాన్ని బట్టి గత 2-3 నెలల నుంచి మందిరంలో ఆరాధన జరగనప్పటికీ అయా, ఈ లైవ్ ద్వారా మా ప్రియులకు మీ సందేశాలు అందించడానికి కృపనిచ్చారు. మేమందరము శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ మా మనసులు, ఆత్మలన్నీ మీ సన్నిధిలో ఏకమై ఉన్నాయని విశ్వసిస్తూ ఉన్నాం. ఈ దినము మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి మీ అద్భుతమైనటువంటి సందేశాన్ని నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని, దీవించమని యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు కొనసాగి వెళదాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆ పుస్తకములో ఆ వచనాలను చదివిన తర్వాత మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మీ చేతుల్లో జీవ గ్రంథాలు ఉంటే చూడండి, లేని ఎడల మీ ఇంటిలో శ్రద్ధగా మరి కుటుంబం అంతా కలిసి కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేయాలని మనవి చేస్తూ ఉన్నా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును, విడుదలను మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ ఇంటి వారును నశించుదురు.
నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటిని ప్రకారముగా జరిగించెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎస్తేరు గ్రంథములో ఉన్నటువంటి ఈ భాగము మనకి బాగా సుపరిచితం. చాలాసార్లు ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు ఎక్కువగా ఈ భాగాన్ని ధ్యానం చేస్తాం. స్త్రీల సమాజ కూడికలు జరిగించేటప్పుడు కూడా ఎస్తేరును కూర్చున్నటువంటి ధ్యాన వచనాలు మనము ధ్యానించేటప్పుడు చాలాసార్లు ఈ భాగాన్ని ధ్యానం చేస్తాం. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట కానీ యెహోవా అనే మాట కానీ ప్రత్యక్షంగా కనబడకపోయినా దేవుని కార్యాలు అత్యంత రహస్యంగా గోప్యంగా ఆయా వ్యక్తుల జీవితాల్లో, సమాజాల్లో, రాజ్యాల్లో, రాజరికాల్లో దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఈ గ్రంథంలో లిఖితం చేయబడి ఉన్నాయి. ఎస్తేరు గురించి మనకు తెలుసు. యూదురాలు, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. తన బాబాయి వరుస అయ్యేటటువంటి వ్యక్తి మొర్దెకై పెంచాడు. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి అభాగ్యురాలి వలె, అనాథ వలె పెరిగింది. పైపెచ్చు దాసుల, అంటే యూదులు అప్పటికి దాసులుగా ఉన్నారు కాబట్టి, బానిసలుగా ఉన్నారు కాబట్టి, ఆ దేశంలో స్వతంత్రులుగా లేరు కాబట్టి, దాసత్వంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగాను, అన్ని విషయాలలో పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగాను ఎస్తేరును మనం చూస్తాం. మొర్దెకై రాజకొలువులో ద్వారపాలకునిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆ తరువాత దేవుడు ఎస్తేరును హెచ్చించినటువంటి విధానం ఈ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఈ పుస్తకం అంతటిలో కూడా, ఈ గ్రంథం అంతటిలో కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం, ఘట్టము లేదా సన్నివేశం, మొర్దెకై ఎస్తేరుతో, అంటే ఇశ్రాయేలీలకు లేదా యూదుల మొత్తానికి వచ్చినటువంటి ఆపద నిమిత్తమై మాట్లాడేటటువంటి సందర్భంలో, రాణిగా ఉన్నటువంటి ఎస్తేరుతో మాట్లాడేటటువంటి సందర్భంలో, ఈ సమయమునకే నీవు ఇదిగో ఇక్కడ ఉన్నావేమో, ఈ సమయం కోసమే దేవుడు నిర్ణయించాడేమో అనేటటువంటి మాట అతి ప్రాముఖ్యమైనది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మొర్దెకై రాణి అయినటువంటి ఎస్తేరుతో ఆ మాట అన్నాడు. ఈ కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆనాడు యూదుల మొత్తానికి వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నటువంటి హామాను కుట్రను దృష్టిలో ఉంచుకొని యూదులందరూ ఒకే దినమున నశించబోతూ ఉన్నారనేటువంటి భయాన్ని దృష్టిలో పెట్టుకొని కాపాడడానికి నీ ఒక్కదానికి అవకాశం ఉంది, నీవు మౌనంగా ఉంటే దేవుడు ఆయన ప్రజలను వేరే దిక్కులో నుంచైనా రక్షించుకుంటాడు, కానీ నీవు నీ ఇంటి వారు దోషులు అవుతారన్న సంగతి గుర్తుపెట్టుకోమని ఒక మహారాణి స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరుని మొర్దెకై హెచ్చరించినటువంటి విధానం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు
మనకు కూడా వర్తిస్తుంది. ఈ సమయమును బట్టే నీవు వచ్చేవేమో, ఈ స్థితికి వచ్చేవేమో. ఏ సమయము దేవుడు ఏ సమయములో ఎస్తేరును రాణిగా చేశాడన్నది అద్భుతమైనటువంటి విషయం. శూషను కోటలో లేదంటే అహష్వేరోషు రాజుగా ఉన్నటువంటి ఆ కాలంలో మొదటి 2 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తే ఒక సుదీర్ఘ కాలం మనం చూస్తాం. ఏంటి అంటే ఎస్తేరును దేవుడు సిద్ధపరిచినటువంటి కాలం. ఎస్తేరు ఒక మహారాణి హోదాలోనికి రావడానికి దేవుడు ఎంత సమయం తీసుకొని సమయం వచ్చినప్పుడు ఎస్తేరును రాజకొలువులోనికి నడిపించినటువంటి విధానం, అప్పటి వరకు సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు రాజకొలువులో జరిగినటువంటి కాలం. వస్తీ విషయాన్ని మనం ఆలోచించిన, రాజు విషయాలని మనం ఆలోచించిన, వస్తీని రాణి హోదా నుంచి తప్పించడం, ఎస్తేరును రాణిగా ఎన్నిక చేసుకోవటం, దీని వెనక దేవుని యొక్క రహస్యమైన ప్రణాళిక ఎంత కాలము నెరవేరిందో మనం గమనించగలుగుతాం. దానిని చెప్పాల్సి వస్తే అప్పటికి ఎస్తేరుకి ఎంత వయసు ఉందో అన్ని సంవత్సరాలు దేవుడు రహస్యంగా ఎస్తేరు పక్షాన పని చేసినట్లుగా మనం చూస్తాం. నిజంగానే నీ పట్ల, నా పట్ల, మన బిడ్డల పట్ల మనకున్న తలంపులు వేరు, మనకున్న ఉద్దేశాలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుని ప్రణాళికలు, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు వేరు. కరోనా వచ్చిన తర్వాత బిడ్డలను కూర్చున్నటువంటి భయం చాలామందికి ఎక్కువైపోయింది. ఏమో రేపు నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, లేదా నా బిడ్డలు భవిష్యత్ ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, వివాహాలు, వీటిని ఆలోచిస్తే కలవరపడుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. నిజానికి రాణి అవ్వడానికి ఏమాత్రం అవకాశము లేని ఎస్తేరు రాణి కావటానికి దేవుడు ఆ కాలాన్ని సిద్ధపరిచిన విధానం అద్భుతం. ఆ సమయం అద్భుతం అండి. ఎంతకాలం దేవుడు తీసుకున్నాడు. సమయం వచ్చింది. ఏ సమయం? ఎస్తేరు రాణి అయ్యేటటువంటి సమయం. ఆ సమయంలో ఎన్నో చర్చలు ఆ కోటలో జరగడం, అనేక మంది యువరాజులకు, చుట్టుపక్కల ఉన్నటువంటి సామంతులకు రాజు ఆహ్వానం పలకడం, వారందరి ముందు వస్తీ యొక్క సౌందర్యాన్ని, అందాన్ని చూపించాలని రాజు పిలుపును అందించడం, రాణి అయినటువంటి ఎస్తేరు ఆ పిలుపును తృణీకరించి ఆమె స్థానంలో నిలిచిపోవడం, ఆ రాణి హోదా నుంచి వస్తీ తప్పించబడడం, దీనంతటి వెనుక దేవుని ప్రణాళిక ఉంది. ఎస్తేరు కోసం దేవుడు తయారు చేసిన ప్రణాళిక ఉంది. లేదా ఎస్తేరు కోసం దేవుడు సిద్ధపరిచిన సమయం ఉంది. మనం అప్పుడప్పుడు అంటాం కదా, నీకు కూడా ఒక టైం వస్తుంది అని. ఒక టైం దేవుడు ప్రతి మనిషికి నిర్ణయించినటువంటి సమయం. మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడినటువంటి సమయంలో దాన్నే జ్ఞాపకం చేస్తాడు. నీవు రాజనగరులో ఉన్నంత మాత్రాన, అసలు ఈ రాజనగరులోనికి రావడానికి
కారణం ఏంటంటే ఈ సమయం కోసమే దేవుడు ఇదంతా నీ పక్షాన చేశాడేమో. ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు యూదులందరినీ రక్షించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అలాగని బలవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. యూదులు అంటే నీ వారికి నష్టం జరుగుతుంది. హామాను పగబట్టాడు, మొర్దెకై మీద పగబట్టాడు. మొర్దెకైని బట్టి యూదులందరినీ సంహరించాలనుకుంటున్నాడు. ఆ శత్రుత్వం సుదీర్ఘకాలం రహస్యంగా ఆ కోట పరిసర ప్రాంతాలలో జరిగినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. ఏదో ఒక రోజు మొర్దెకై నమస్కారం పెట్టలేదని, అది తల వంచటం యూదుల ఆచారం కాదన్న సంగతి కూడా తెలిసి హామాను పగబట్టడం, అతనిని బట్టి యూదులందరినీ శిక్షలోనికి తీసుకొని రావాలనుకోవడం, మొర్దెకై కోసం 75 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఒక ఉరికంబాన్ని తయారు చేయించటం ఎంత టైం తీసుకొని ఉంటుందో కదా. అంటే కోపం, పగ, ప్రతీకారం ఎంత పొదిగించబడింది. పగలు, ప్రతీకారాలకు ఎంత సమయాన్ని హెచ్చించారు అన్నటువంటిది కూడా ఈ గ్రంథంలో మనం చూస్తాం. ప్రతిదానికి సమయం ఉంది. ఇశ్రాయేలీల జీవితాలు లేదా యూదుల జీవితాలు ఆ దేశంలో భయభ్రాంతులకు లోనైపోయినటువంటి కాలం, స్వేచ్ఛ లేనటువంటి కాలం, భయంగా గడుపుతూ ఉన్నటువంటి కాలం, బానిసలుగా గడుపుతూ ఉన్నటువంటి కాలం. విపత్తు ఎప్పుడు వస్తుందో, నాశనం ఎప్పుడు వస్తుందో, శ్రమ ఎప్పుడు వస్తుందో, తీర్పు ఎప్పుడు వస్తుందో ఆ ప్రజలకు తెలియనటువంటి భయాన్ని గొల్పించేటటువంటి కాలం. ఆ సమయంలో ఎస్తేరు రాణిగా ఉంది. హామాను మొర్దెకై మీద పగబెట్టుకున్న సమయంలో ఎస్తేరు రాణిగా ఉంది. హామాను మొర్దెకై కోసం ఉరికంబాన్ని తయారు చేయించినటువంటి సమయంలో ఎస్తేరు రాణిగా ఉంది. యూదులందరినీ ఒక్క దినానే సంహరించాలి అనేని యుక్తితో కుయుక్తితో కుట్రబడినటువంటి కాలములో ఎస్తేరు రాణిగా ఉంది. ఆ సమయాన్ని రాణిగా ఉండడానికి దేవుడు ఎస్తేరుకి ఎందుకు ఇచ్చాడో ఆలోచించాల్సినటువంటి సమయం అది. ఈ సమయమును బట్టే దేవుడు నిన్ను రాణిగా ఇక్కడ ఉంచాడేమో ఆలోచించుకో. ఇశ్రాయేలీయుల యొక్క ప్రాణాలని, జాతి మొత్తాన్ని రక్షించుకోవడాన్ని నీవు ఎలా చూస్తావో, ఒకవేళ ప్రాణభయం నీకు లేకపోవచ్చు, నువ్వు కోటలో ఉన్నావు, రాణిగా ఉన్నావు, అంతఃపురములో ఉన్నావు, కాపలాదారుల మధ్య ఉన్నావు, సైన్యము యొక్క ప్రొటెక్షన్లో ఉన్నావు, ఆపద నాకు రాదు అని నీవు అనుకోవచ్చు. కానీ యూదులను రక్షించని నేరం అనేది నీ మీద పడితే దేవుడు విధించేటటువంటి శిక్ష నుంచి నీవు తప్పించుకోలేవు. ఒకసారి ఆలోచించుకో. ఈ సమయము కోసమే దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడేమో. ఆ మాటలన్నీ విన్నటువంటి ఎస్తేరు చాలా త్వరగా భయంగా నిర్ణయం తీసుకొని మొర్దెకై మాటలు గౌరవించి ఒక పిలుపునిచ్చింది. నీవు వెళ్ళి నీకు కనబడినటువంటి యూదులందరినీ పోగు చేసి సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ సమకూడి నా నిమిత్తము 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఈ సమయములో రాజుగారి యొక్క సమక్షములో కొలువులోనికి అడుగు పెట్టటం
నా ప్రాణము మీదకి వచ్చేటటువంటి శిక్ష అయినా సరే ప్రాణాలకు తెగించి నేను ఆయన కొలువులో అడుగు పెడతాను. దాని వెనకాల ఎన్ని సంఘటనలు జరిగినాయో. ఎస్తేరు విందుకు ఆహ్వానించినప్పుడు రాజు అంగీకరించడం, మొదటి విడత విందు జరగడం, రెండవసారి కూడా రాజుని విందుకు పిలవడం, ఆ తరువాత పిలిచిన సమయంలో రాజుతో మాట్లాడేటటువంటి ఆ సమయంలోనే హామాను దగ్గరగా ఉండడం, ఆ తరువాత జరిగినటువంటి పరిస్థితులన్నీ చకచక జరిగిపోవడం, యూదులందరికీ గొప్ప విడుదల కలగడం, వారు గొప్ప సంతోషముతో పూరీము పండుగ సుదీర్ఘకాలము చేయడం, ఈ పుస్తకంలో ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయాలు. ప్రియులారా, నేను చెప్పాలనుకున్న మాట ఇక్కడే ఉంది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ప్రస్తుతం మనమున్న దేశంలో లేదంటే ప్రపంచంలో కరోనా ప్రభావాన్ని బట్టి ఆ రోజు యూదులు ఎలా ఉన్నారో, ఎస్తేరు ఎలా ఉందో అలాంటి సమయంలోనే మనం ఉన్నాం. ఈరోజు మందిరాల్లో అడుగు పెట్టడం అనేది భయంతో కూడుకున్నటువంటి పని. మొన్నటి వరకు లాక్డౌన్ ఉంది. ఆ లాక్డౌన్ బట్టి మందిరాలు కొంతవరకు జరగలేదు. ప్రభుత్వం వారు దయదలిచి కొన్ని సడలింపులు ఇచ్చి మందిరాలు ప్రారంభం చేసుకోమని అవకాశం కల్పించినప్పటికీ మన చుట్టూ ఉన్నటువంటి కరోనా విస్తరిస్తూ ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి విశ్వాసులు కానీ సేవకులు కానీ ఒక సంఘముగా సముఖముగా కూడుకోవడానికి భయపడుతూ ఉన్నటువంటి సమయం ఇది, కాలం ఇది. కొన్ని చర్చీల వారు స్వతంత్రంగా వ్యక్తిగతంగా వాళ్ళకై వాళ్ళు లాక్డౌన్ విధించుకున్నారు. కొన్ని చర్చీలు జరుగుతూ ఉన్నప్పటికీ విశ్వాసులు సమూహంగా కూడి రావడానికి అవకాశం లేక భయభ్రాంతులతోటి వారి వారి స్థలాల్లోనే ఉండిపోవడం. మరణం అనేది ఆనాడు యూదులను ఎలా వెంబడించిందో, ఎలా కలవరపెట్టిందో, భయపెట్టిందో హామాను రూపంలో, ఈరోజు కరోనా రూపంలో మనం కూడా భయభ్రాంతుల మధ్య ఉన్నాం. ఇక్కడే ఎస్తేరులాగా ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఎస్తేరు ఏమంటుందో తెలుసా? మొర్దెకై అన్నాడు, ఈ సమయాన్ని బట్టే నీవు ఉన్నావేమో, దేవుడు నిర్ణయించాడేమో. మొన్న ఒక బరియల్ కార్యక్రమానికి వెళితే అక్కడ ఒక ఆయన అంటున్నాడు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, పుణ్యం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఇంకా ఎన్ని రోగాలు చూడాలో, ఎన్ని ఘోరాలు చూడాలో, ఎన్ని ప్రళయాలు చూడాలో అని. ఏమో మనల్ని దేవుడు ఈ సమయం కోసమే ఉంచాడేమో, ఇంకా ఎన్ని పరిస్థితులను చూడడానికి ఉంచాడో. వాటన్నిటిలో నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయటమే. రాజసముఖములో కొలువులో అడుగు పెట్టడం ఎస్తేరుకి కత్తి మీద సాము లాంటిది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళడమే. ఎస్తేరు తిరిగి వచ్చిందంటే బయటికి దేవుని మహాకృప. ఆ సమయానికి రాజుగారి మనసు మంచిగా ఉండి, ఆలోచనలు మంచిగా ఉండి, అతని మనసులో ఎలాంటి అలజడి లేకుండా, కోపము తొందరపాటు లేకుండా, ప్రశాంతమైనటువంటి సమాధానము కలిగిన హృదయముతో ఉంటే తప్ప ఎస్తేరు ప్రాణంతో తిరిగి బయటికి రాదు. ఈరోజు సమాజములో కూడుకోవటం కూడా ఎస్తేరు రాజకొలువులో అడుగుపెట్టినట్టే ఉంది కదండి. మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ అన్నాడు. అతడు ఒంటరిగా ఉండలేడు, ఎవరో ఒకళ్ళతో సహవాసం చేయాలి, ఏదో ఒక్క వ్యక్తితో తన మనోభావాలు పంచుకోవాలి. అతడు సమాజంలో జీవించగలుగుతాడు కానీ ఒంటరిగా ఏకాంతంగా జీవించలేడు. కానీ కరోనా ఆ సమాజానికి శత్రువు. ఒక వ్యక్తికి కాదు, ఎక్కడ సమాజముగా కూడి ఉంటారో
వారి మధ్య అది విస్తరిస్తోంది. అందుకనే సోషల్ డిస్టెన్స్, అందుకనే లాక్డౌన్, అందుకే మాస్క్, అందుకే శానిటైజర్. ఎందుకో తెలుసా? పొరపాటును కలిస్తే ఆ వైరస్ ఎక్కడ వస్తుందో, ప్రాణాలకు తెగించి ఇంకొకళ్ళతో మాట్లాడాలి, ప్రాణాలకు తెగించి షాపింగ్ చేయాలి, ప్రాణాలకు తెగించి పనికి వెళ్ళాలి, ప్రాణాలకు తెగించి ఉద్యోగాలకు వెళ్ళాలి. కొంతమంది డాక్టర్స్కి కరోనా వచ్చింది, కొంతమంది పోలీసులకి కరోనా వచ్చింది. అధికార యంత్రాంగంలో పనిచేస్తూ ఉన్నటువంటి వారు ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. ఆ వార్తలు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రాణాలకు తెగించి ఈ పని చేస్తూ ఉన్నారో. నీవు నేను ఎస్తేరులాగా నాకేం పర్వాలేదులే, నా ఇంట్లో నేను ఉన్నాను హాయిగా అనుకుంటున్నావేమో. నువ్వు అలా అనుకోవటానికి కాదు దేవుడు ఈ సమయం నిన్ను ఉంచింది. నీ ప్రజల కోసం నీవు ఆ పరమదేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. అలనాడు ఎస్తేరు రాజకొలువులో ప్రాణాలకు తెగించి అడుగుపెట్టినట్లుగా ప్రతి విశ్వాసి కూడా ఆయన మందిరములో అడుగుపెట్టి ప్రార్థన చెయ్యాలండి. మహారాజు ఆయన అహష్వేరోసు 120 సంస్థానాల మీద అధిపతి ఏమో, 127 సంస్థానాల మీద అధిపతి ఏమో. ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఆధిపత్యము క్రింద సర్వ ప్రపంచాలు నడుస్తూ ఉన్నాయి. అలాంటి మహారాజు కొలువులోనికి ఇదిగో ఈ వైరస్కి భయపడి దూరంగా ఉండాల్సిన పని లేదు. నీ అంతటా నీవు వ్యక్తిగతంగా నీకు నీవు ప్రతిష్ఠించుకొని దేవుని ప్రజల విడుదల కోసం, దేశ క్షేమం కోసం, ఇదిగో ప్రజాక్షేమం కోసం నీ అంతట నీవు వ్యక్తిగతంగా ఉపవసించి విజ్ఞాపన చేయవలసినటువంటి సమయం. ఈ సమయము కోసమే దేవుడు నిన్ను ఉంచాడేమో. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. అది మనం రెసిస్టెన్స్ పవర్ అనుకుంటే పొరపాటే. దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచిన కారణం నీ ద్వారా విడుదల కలగాలి ప్రజలకి, నీ ద్వారా క్షేమం కలగాలి, నీ ద్వారా ఇదిగో ఈ కరోనా వైరస్ భయం ప్రజలను వేడిపోవాలి. ఎస్తేరు రాజకొలువులో ప్రవేశించింది. ప్రజలందరూ ఉపవసించి ప్రార్థన చేశారు. యూదులకు గొప్ప రక్షణ దొరికింది. ఆ దేశమంతా సంతోషముతో నింపబడింది. చాలా ఉన్నతంగా పూరీము పండుగ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం కూడా మరలా దేవుని మందిరాలలో దైవ సేవకులతో, సంఘముతో కలిసి, సమాజంతో కలిసి సంతోషముగా దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఇలా దైవ సేవకులు భయంగా మందిరాలు తెరవాల్సిన పని లేదు. విశ్వాసులు భయంగా మందిరాలకు రావాల్సిన పని లేదు. మనమందరము దేవుని సన్నిధిలో గనక ఉపవసించి విజ్ఞాపన చేయగలిగితే దేవుడే ఈ చీకటి ప్రభావము నుంచి మనల్ని, మన కుటుంబాలను విడిపిస్తాడు. ఇదిగో ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఎస్తేరు వలె ఇండివిజువల్గా అయినా సరే ఉపవాసం కోసం ఒక ప్రత్యేక సమయాన్ని నిర్ణయించుకొని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే మన దేశానికి దేవుడు గొప్ప విడుదలనిస్తాడు. మన రాష్ట్రానికి దేవుడు గొప్ప విడుదలనిస్తాడు. మన సంఘములో గొప్ప సంతోషము కలుగుతుంది. దేవుడు ఈ కొద్ది మాటలు మీ హృదయాలలో స్థిరపరచునుగాక. ప్రార్థనలో ఉందా? కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుద్ధానాన్ని ఈ రీతిగా లైవ్ ద్వారా మా ప్రియులతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు. అలనాడు ఎస్తేరు ఉన్నటువంటి కాలం కూడా ఈరోజు మేము ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రాణభయము, సమాజం మొత్తానికి ప్రాణభయము కలిగిన సమయం. ఎస్తేరు ఒక పిలుపునిస్తుంది. ఇదిగో ప్రజలందరి దేవుని సముఖానికి నడిపించండి, ఉపవాసం ఉండండి, 3 రోజులు ప్రార్థన చేయండి, నేను ప్రాణాలకు తెగించి రాజకొలువులో అడుగు పెడతాను. నిజంగా మొర్దెకాయి అన్నట్లుగా ఆ రోజు ఎస్తేరు ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని తన ప్రజలను రక్షించుకుంది.
ఈరోజు మేము కూడా నా ప్రభువా ఈ సమయం కోసం నిర్ణయించబడ్డాము. మేము ఇదిగో సమాజముగా కూడుకోలేకపోవడానికి పరిపూర్ణమైన వెసులుబాటు లేక అనేక ఇబ్బందుల మధ్య ఉంటూ ఉండగా ప్రజలందరిలో ఒక గొప్ప ప్రార్థనా ఉజ్జీవాన్ని మీరు లేపండి. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉపవాసములో గడపటానికి, మీ సన్నిధిలో గడపడానికి, ఈ తెగులు, ఈ విపత్తు, ఈ నాశనము మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వారిలో ప్రార్థన మంటను రగిలించమని నా ప్రభువా, నీ ప్రజలకు గొప్ప విడుదల దయచేయమని, మా దేశానికి, మా రాష్ట్రానికి, మా సంఘానికి, సంఘ కుటుంబాలకి ఈ లైవ్ ద్వారా ఎందరైతే నా ప్రభువా ఈ వాక్యము విన్నారో వారందరి జీవితాల్లో మీ గొప్ప ఆశీర్వాదము కలుగు చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడి ఉన్న మనకును, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యముగా ఈ లైవ్ ద్వారా దూర ప్రాంతంలో నుంచి వాక్యం వింటూ ఉన్నటువంటి బిడ్డలకి ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.